వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయన యందు జీవముండెను, ఆ జీవము మానవులకు వెలుకాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని అధిగమించలేదు. దేవుడు ఒక మనుషుని పంపెను, అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కాని అతను మాత్రము ఆ వెలుగు కాడు. అది ఏ నిజమైన వెలుగు? ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవులకు వెలుతురును తెలియజేయచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. ఆయన లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కాని తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తం వలన గాని, శరీరచ్ఛ వలన గాని, మానవ సంకల్పం వలన గాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య వసించుచుండెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఎలకెత్తి, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, ఏలయనాయన నేను జన్మింపక పూర్వమే నుండియే ఉన్నాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే మూలమున వసగబడినది ధర్మశాస్త్రము, యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనదైక దేవుడే ఆయనను ఎరుకపరచెను, ఆయనను ఎరుకపరచెను.